హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ తమిళనాడులో కుంభకోణం డిస్టిక్లో చాలా ఫేమస్ అయిన కడప రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే భలే ఉంటుంది. రండి, ఈ కుంభకోణం కడప చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఈ రెసిపీ చేయడానికి 3 మీడియం సైజు ఆలు తీసుకోవాలండి. అలానే 150 గ్రామ్స్ పెసరపప్పు తీసుకోవాలి. ఇవి రెండింటిని బాగా కడిగేసి కుక్కర్లో వేసి తగినట్టు నీళ్ళు వేసి 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసి దీన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఇది ప్రెషర్ కుక్ అవుతున్న ఈ సమయంలో మనం మిగతా సామాన్లు రెడీ చేసుకుంటాము. ఖచ్చితంగా 5 విజిల్ పెట్టి తీసుకోండి. మనం పోపు వేసి ఫ్రై చేయడానికి కోసం 2 మీడియం సైజు ఆనియన్ అండి, మనం కారంకు తగినట్టు పచ్చిమిర్చి, ఒక టొమాటో తీసి పెట్టుకున్నాను. అలానే దీనికి ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. సోంపు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే గసగసా వచ్చి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇక్కడ 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోండి. పుట్నాలు 1 టేబుల్ స్పూను, అల్లం 1 ఇంచ్ అండి, వెల్లుల్లి 10 నుంచి 15 రెబ్బలు అండి. ఇవి అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి మనం మెత్తటి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ కుంభకోణం కడప రెసిపీకి ఈ బేస్ చాలా ఇంపార్టెంట్ అండి. వీలైనంత వరకు చాలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఈలోపు మనకు ఇక్కడ పప్పు, ఆలు 2 బాగా ఉడికి వచ్చిందండి. మనము ఆలుని ఇలా స్మాష్ చేసి తీసుకోవాలి. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసి ఎలా రెడీ చేస్తామనేది చూస్తామండి. 1 అడుగు మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, క్రాంబు, ఏలకులు, బిర్యానీ ఆకు ఇవితో పాటు 1 టేబుల్ స్పూన్ అంత సోంపు అనేది వేసుకోవాలండి. ఇక్కడ సోంపు చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఈ కుర్మాకు మనకు ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి అన్నిటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి, అలానే ఆనియన్, టొమాటో ఇవి అన్నిటిని కట్ చేసి వేసుకోవాలండి. దీంతోపాటు మనం వేసిన ఆనియన్, టొమాటోకు సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం వేసిన ఆనియన్, టొమాటో ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది కూడా కొద్దిగా మనకు కుక్ అవ్వాలి. ఇది కుక్ అయిన తర్వాత మనం దీంట్లో నీళ్ళు అనేది వేసుకుంటామండి. ఈ విధంగా ఈ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత అండి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పప్పు, ఆలు అన్నీ యాడ్ చేయబోతున్నామండి. అది చూసుకొని మనం ఇక్కడ వాటర్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకు టెక్స్చర్ ఇంకా పల్చగా కావాలంటే ఆ సమయంలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఇది కొద్దిగా మనకు కుక్ అవ్వాలండి. మనం పప్పు అనేది ఉడకపెడుతున్నప్పుడు కూడా పసుపు అనేది యాడ్ చేసామండి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి 1/4 టీ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇది కుక్ అవుతుంది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఆ వాటర్తో సహా యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసి దీన్ని మళ్ళీ కుక్ అవ్వడానికి వదలాలి. ఈ పేస్ట్లో ఉన్న ఆ కారము, పుట్నాలు టేస్ట్ అన్నీ ఈ పప్పుకు పట్టినట్టు బాగా మనం బాయిల్ చేసుకోవాలి. లాస్ట్గానే మనం దీంట్లో ఆలు అనేది యాడ్ చేయబోతున్నామండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనకు ఈ కుర్మా అనేది కుక్ అవుతున్న సమయంలో మనం ఆలుని కూడా యాడ్ చేసి కలిపేసి ఉప్పు అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పాటు బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకు సూపర్గా కుంభకోణం కడప రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. దాదాపు నేనైతే ఒక 3 మినిట్స్ పాటు బాగా కుక్ చేశానండి. చూడండి, నాకు పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది కుదిరింది. ఈ సమయంలో పచ్చి కొత్తిమీర అనేది కడిగి ఈ కుర్మాలో వేసేసి బాగా కలిపేసి పొయ్యిని ఆఫ్ చేసేసామంటే మనకు కుంభకోణం కడప రెసిపీ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, పరోటా అన్నిటికీ ది బెస్ట్ సైడ్ డిష్ అండి. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ కుంభకోణం కడప రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ భలే ఇష్టపడతారండి. ఎప్పుడు మనం తింటున్న కుర్మాకింత చాలా డిఫరెంట్ అయిన ఈ కుంభకోణం కడప రెసిపీ మీకు నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.